వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఔదుంబరః కల్పవృక్షః కామధేనుశ్చ సంగమః చింతామణిగురోః పాదౌ దుర్లభౌ భువనత్రయే. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మనము శ్రీ గురు చరిత్ర 21వ అధ్యాయం 22వ అధ్యాయం నాడు చెప్పుకుందామమ్మా. 20వ అధ్యాయ పరంగా మనం ఆ యొక్క శాంతాదేవి కథ చెప్పుకుంటున్నాం కదా. ఆ కుపుత్రవతి అయినటువంటి ఆమె అంటే ఆ బ్రహ్మరాక్షసుడు ఆవిడని పీడించటం, అందుకు కారణం కూడా ఆ ఆ బ్రాహ్మణుడు దాచుకున్నటువంటి పైకం తీసుకుని మరలా ఇవ్వకపోవటంతో ఆ బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకోవటం, తద్వారా పిశాచి అయి ఈవిడ సంతానాన్ని దక్కకుండా చేయటం, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. అంటే చేసేటువంటి పాపాలు ఎలా పీడిస్తూ ఉంటాయి ముందు ముందు జన్మలలో అనేది కూడా అట్లా ఈ గురుచరిత్ర పరంగా స్పష్టంగా మనకి అవగతమవుతూ ఉంటుంది. తర్వాత సరే, శ్రీ గురుల వారి అనుగ్రహంతో ఆ పిశాచ బాధాది తొలగి 2 పుత్రులు కలగటం. అయితే మొదటి పిల్లవాడికి 7వ సంవత్సరం వచ్చినాక వాడికి ఏదో జబ్బు చేసి ఆ పిల్లవాడు మృతి చెందటం. ఆ రీతిగా ఆ తల్లి శోకంతో ఆ ఔదుంబరం ఛాయకి చేరటం అంతవరకు మనం చెప్పుకున్నాం కదా. అంతేకాక ఆ సమయంలో ఒక బ్రహ్మచారి ఆవిడ వద్దకు వచ్చి తత్వాన్ని ఉపదేశించటం. ఆయన ఎవరు? సాక్షాత్తు శ్రీ గురుడే అని చెప్తున్నాను. తదుపరి నాడు కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్లోకం ఏమిటి అంటే, తత్వం యో మృతపుత్రాయై బోధయిత్వాప్యజీవయత్ మృతం కల్పద్రుమస్థః స శ్రీదత్తః శరణం మమ. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సిద్ధమునీంద్రుడు ఇంకా ఇలా చెప్పసాగారు. పుత్రశోకంతో ఖిన్నురాలై నదీ తీరానికి వెళ్తున్న శాంతాదేవిని సమీపించి ఆ బ్రహ్మచారి ఇలా అన్నారు. అమ్మా, నీవు మూర్ఖంగా దుఃఖించవద్దు. ఈ జనన మరణ చక్రంలో శరీరాలు నీటి బుడగలలాగా పుట్టి నశిస్తూ ఉండటం సహజం. కర్మానుసారం పంచభూతాల కలయిక వలన శరీరం ఏర్పడి కర్మ తీరిపోగానే పంచభూతాలు విడిపోవడం వలన శరీరం నశిస్తుంది. మాయకు వసులైన మానవులు తమ దేహమే తామన్న భ్రాంతిని పొంది బిడ్డ, భార్య, మిత్రుడు అనే మమకారం పెంచుకుంటారు. వారు సత్వగుణము వలన దేవత్వాన్ని, రజోగుణము వలన మానవత్వాన్ని, తమోగుణం వలన అధోగతిని పొంది కర్మఫలం అనుభవిస్తారు. ఈ సృష్టిలో ఇది ఎవరికైనా తప్పదు. అది తెలిసిన జ్ఞానులు పుట్టుక వలన సంతోషాన్ని గాని మరణం వలన దుఃఖాన్ని గాని పొందరు. వారి వారి కర్మలను అనుసరించి కొందరు బాల్యంలోనే మరణిస్తారు. నిజానికి ఈ శరీరం రక్తము, మాంసము మొదలైన ధాతువులతో నిండి మలినమైనది. బుద్ధిమంతులు ఇట్టి శరీరాన్ని నిత్యము, ప్రియము అని భావించరు.
ఎన్నెన్ని జన్మలలో ఎవరెవరికి తల్లులో బిడ్డలో భర్తలో ఎవరికెరుక. ఇతడు నీ బిడ్డడన్న భ్రాంతితో శోకిస్తున్నావు. ఆ మమకారాన్ని విడిచి శాస్త్రవిధిని అనుసరించి అంత్యక్రియలకై వారికి శవాన్ని అప్పగించు. ఊరి వాళ్ళంతా కూడా వచ్చారు కదా, అది వాళ్ళకు అప్పగించేసేయి ఆ శవాన్ని అని చెప్పి అంటున్నారు. ఆ మాటలు విని శాంతాదేవి, అయ్యా, మీరు కరుణతో ఉపదేశించినది ధర్మమే, కానీ అది నా మనస్సులో కొంచెం కూడా నిలవడం లేదు. జనన మరణాలకు మూలం కర్మే అయితే భగవంతుని సేవ వలన నశిస్తుందని పెద్దలు ఎలా చెప్పారు? నాకు పూర్వకర్మ దోషమున్నదని తెలిసే నేను స్వామిని సేవించాను. శ్రీగురుడు నాకు అభయమిచ్చి వరమిచ్చాడు. ఇప్పుడు మరి నన్నెందుకిలా ఉపేక్షించాడు? రోగులు వైద్యుడిచ్చే మందుతో జబ్బు తగ్గింది ఉహుం, వైద్యుడిచ్చే మందుతో జబ్బు తగ్గించుకుంటున్నారు. పేదవారు శ్రీమంతులిచ్చే ధనంతో కష్టం తొలగించుకుంటున్నారు. అలాగే శ్రీగురుని సేవించి ఆయనిచ్చిన అభయాన్ని నమ్ముకొనడమే నా మూర్ఖత్వమా? ఈ నా బిడ్డ శతాయుష్మంతుడవుతాడని ఆయన వరమిచ్చాడు గదా. నాకు దాపురించిన పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తు ఆ భగవంతుడే ప్రసాదించిన ఈ ఫలం విఫలమెందుకవ్వాలి? ఆయన యొక్క ఈ కీర్తి నలుదిశలా వ్యాపించడానికైనా ఈ నా దేహాన్ని కూడా ఆయనకే సమర్పిస్తాను అన్నది. అప్పుడు ఆ బ్రహ్మచారి, అమ్మా, అలా అయితే ఇక్కడ దుఃఖించేమిటి ప్రయోజనం? నీకెక్కడ వరం లభించిందో అక్కడికే ఈ శవాన్ని తీసుకువెళ్ళి అడుగు అని ఉపాయం చెప్పాడు. ఆ తల్లి అందుకు అంగీకరించి శవాన్ని తన కడుపుకు కట్టుకొని పంచగంగా సంగమంలోని శ్రీగురుడు అధివసించిన ఔదుంబర వృక్షం వద్దకు వెళ్ళింది. అక్కడ ఆమె పటరాని క్రోధావేశంతో అచటి పాదుకలకు తన తలను కొట్టుకుంటూ ఉంటే రక్తం కారి పాదుకలు తడిశాయి. సాయంత్రం అయ్యేసరికి బ్రాహ్మణుడు వచ్చి ఆమెతో, నీవు దుఃఖం అణుచుకొని కర్తవ్యం ఆలోచించవమ్మా. కొద్దిసేపట్లో సూర్యుడు అస్తమించేలోగానే అంత్యక్రియలు పూర్తి చేయాలి. శవం ఇంకా వాసన కూడా వస్తుంది. కనుక దానిని మాకు అప్పగించు. అంతేకాక ఈ స్థలం ఊరికెంతో దూరం. ఏకాంతము భయంకరము అయిన ఈ ప్రదేశంలో మీరిక ఉండవద్దు అని తొందర పెట్టారు. కానీ ఆమె అదేమీ పట్టించుకోకుండా శవాన్ని మరింత గట్టిగా పట్టుకుని పాదుకలకు తన తల కొట్టుకుంటూనే ఉన్నది. ఆ బ్రాహ్మణుడు వేరు దారి లేక, ఇహ చీకటి పడుతున్నది, ఇక్కడ దొంగల భయం ఉన్నది, మనం ఇండ్లకు వెళ్ళి రాత్రి ఉపవాసం ఉండి తెల్లవారాక శవ సంస్కారం చేద్దాం. ఈ శవం దుర్వాసన కొట్టినప్పుడైనా ఆమె మనకు సంస్కారానికి అప్పగిస్తుంది అని అనుకుని ఇళ్లకు వెళ్ళిపోయారు. గంగాధరుడు, శాంతాదేవి మాత్రం ఆ శవంతో పాటు శ్రీగురుని సన్నిధిలో ఆ రాత్రి అలానే ఉండిపోయారు. పిల్లవాడు చనిపోకముందు 3 రోజులు, తర్వాత 2 రోజులుగా నిద్రాహారాలు లేకుండా ఏడ్చి ఏడ్చి సోలిపోయిన ఆమెకు నాటి తెల్లవారుజామున కునుకు పట్టింది. అప్పుడు ఆమెకు స్వప్నంలో శ్రీగురుడు దర్శనమిచ్చారు. సాయిరాం. ఆయన జడలు విభూది పులితోలు రుద్రాక్షమాలలు ధరించి ఉన్నారు. ఒక చేతిలో దండము, మరి ఒక చేతిలో త్రిశూలము ధరించి ఉన్నారు. ఆయన బయట నుండి వీరున్న ఔదుంబర వృక్షం క్రిందకు వచ్చి ఆమెతో, అమ్మా, నాపై నిష్ఠూరాలాడతావెందుకు? నీ బిడ్డకేమైంది? నేనిప్పుడే అతనికి వైద్యం చేస్తాను అని ఆ శవానికి విభూది పూసి పిల్లవాని ముక్కులోనికి గాలి ఊది, అమ్మా, నేను నీకు ఏం అపకారం చేశాను? ఇంకా ఉపకారమే చేశాను. నీ బిడ్డ శరీరం నుండి వెడలిపోయిన ప్రాణవాయువును మళ్ళీ ప్రతిష్ఠించాను. నా మీద కష్టపెట్టుకోవద్దు, ఇహ దుఃఖించకు అని చెప్పి అదృశ్యులయ్యారు. శాంతాదేవి త్రుళ్ళిపడి నిద్రలేచింది గాని ఇది నా పుత్ర వ్యామోహం వలన వచ్చిన కలే కాని చనిపోయిన వాడింక బ్రతుకుతాడా? నా ప్రారబ్ధం ఇలా ఉంటే శ్రీగురుడేమి చేస్తాడు అని అనుకున్నది. ఇంతలో ప్రక్కనున్న శవం కదలసాగింది. ఆమె త్రాకి చూస్తే వెచ్చగా ఉన్నది. అంతలోనే ఆమెకు ఆ శరీరంలో ఏదైనా భూతమావేశించిందేమోననిపించి భయం వేసి దూరంగా వెళ్ళింది. కాని పిల్లవాడు లేచి కూర్చుని, అమ్మా, ఆకలేస్తున్నది, అన్నం పెట్టు అని ఏడుస్తూ ఆమె వద్దకు వచ్చాడు. ఆమెకప్పుడు అద్భుతంగా స్తన్యం వచ్చింది.
ఆమె బిడ్డకు పాలనిచ్చి భర్తను నిద్రలేపి జరిగినదంతా వివరించింది. అప్పుడు ఆ దంపతులు భక్తితో ఆ ఔదుంబర వృక్షానికి ప్రదక్షిణలు సాష్టాంగ నమస్కారము చేసి శ్రీగురుని ఇలా స్తుతించారు. ఓ శ్రీ గురుమూర్తి, మీకు జయము జయము. సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులైన మీరు భక్తులపై వాత్సల్యంతో మానవ రూపం ధరించారు. వారి హితం కోరి నిరంతరము వారిని కనిపెట్టి కాపాడి తరింపచేయడానికై ఈ క్షేత్రంలో వెలిశారు. భక్తుల తాపాలను హరించే మీ మాహాత్మ్యాన్ని వర్ణించటం ఎవ్వరితరము కాదు. తల్లివలే మీరు మా తప్పులు క్షమించి కృపచూప మిమ్ములను శరణు వేడుతున్నాం. తరువాత వారు పిల్లవానితో సహా వెళ్ళి సంగమ స్నానం చేసి ఆ నీటితో గురుపాదుకలు కడిగి శుభ్రం చేసి ఔదుంబర వృక్షాన్ని పాదుకలను అభిషేకించి పూజించారు. ఇంతలో సూర్యోదయమైంది. శవదహనం కోసమని గ్రామం నుండి వచ్చిన బ్రాహ్మణులు ఆ బాలుడు బ్రతికి ఉండటం చూసి ఆశ్చర్యపడి శ్రీగురు మహిమను కొనియాడినారు. ఆ దంపతులు ఆనందంతో బ్రాహ్మణులకు భోజనం పెట్టారు. తరువాత పిల్లవాడు విద్యా వినయ సంపన్నుడు, దీర్ఘాయువు, భాగ్యవంతుడు అయినాడు. కనుక నామధారక, ఈ క్షేత్ర మహిమను వర్ణించటం ఎవరితరము కాదు. అచ్చటి మేడి చెట్టు మూలంలో శ్రీగురుడు నిశ్చయంగా నిత్య నివాసం చేస్తున్నాడు. అక్కడ ఆయనను భక్తితో సేవించిన వారికి కోరినవన్నీ నెరవేరుతాయి, సందేహం లేదు. అందుకే అచ్చటి మేడి చెట్టు సాక్షాత్తు కల్పవృక్షమే. శ్రీదత్తాయ గురవే నమ. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ. శ్రీ నృసింహ సరస్వత్యై నమ. 21వ అధ్యాయం సంపూర్ణం. 22వ అధ్యాయ ప్రారంభం. శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. ప్రస్తావన: 22, 23 అధ్యాయ 22, 23, 24 అధ్యాయాలు ఈ క్రింది విషయాలను విశదపరుస్తాయి. త్రిమూర్త్యాత్మకుడైన సద్గురువు సర్వ సమర్థుడు. ఆయన వాక్కు పరమేశ్వర శాసనమే. శ్రీ అక్కల్కోట స్వామిలాగా శ్రీగురుడు కూడా మాట మాత్రం చేత ఒక గొడ్డు బర్రెను పాడిగేదెగా మార్చాడు. ఇష్టదేవతోపాసన సద్గురువును ఆశ్రయించడంతో గాని సఫలం కాదని, సద్గురువు సకల దేవస్వరూపమని, విశ్వరూపుడని శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలాగా ఈ చరిత్రలోని త్రివిక్రముని అనుభవం తెలుపుతుంది. అంతేగాక ఈ క్రింది అంశాలు కూడా గమనించదగినవి. అతని వంటి సన్యాసులకు, పండితులకు కూడా ధర్మ సూక్ష్మం తెలుపవలసిన వాడు శ్రీగురుని వంటి సమర్థుడే. కుమసి గ్రామానికి ఆయనతో వచ్చిన రాజు పరివారము గొప్ప యతి సంఘంగా దర్శనమిస్తారు. సద్గురు భక్తులైన సంసారులు కూడా అంతరంగంలో నిష్కాములైన సన్యాసులే. సాయిరాం. సద్గురువును ఆశ్రయించని సన్యాసులు కూడా ద్వంద్వాలను విడువని సంసారులుగానే ఉండిపోతారు. అది సద్గురుని ఆశ్రయించేటువంటి సంసారులు అంతర్గతంగా సన్యాసులే అన్నట్లు, నిష్కాములైనటువంటి సన్యాసులే అన్నట్లు. సద్గురువును ఎవరైతే ఆశ్రయించరో అలాంటి సన్యాసులు సంసారులుగానే ఉండిపోతారు. ఎందుకంటే ద్వంద్వాలను విడువలేరు కాబట్టి అన్నట్లుగా. కథారంభం. శ్లోకం ఏమిటి అంటే, దోహయామాస భిక్షార్థం యో వంధ్యాం महिषीं ప్రభుః దారిద్ర్యదావదావహ స శ్రీదత్తః శరణం మమ. నామధారకుడు సిద్ధముని, మీ వలన నాకు అజ్ఞానాంధకారం తొలగి జ్ఞానోదయమైంది. అందువలన మీరే నా గురుదేవులు. కామధేనువు వంటి శ్రీగురు చరిత్ర నాకు వినిపించి నాలో గురుభక్తిని వికసింపచేస్తున్నారు. శ్రీగురు కథ నా మనస్సును హరిస్తున్నది. అటుపైన ఏమి జరిగిందో సెలవీయండి అని ప్రార్థించినాడు. సిద్ధయోగి, నాయన, నీకు గురుకృప లభించింది. నీకు ఈ కథ వినిపించడం వలన నా జన్మ కూడా ధన్యమైంది. అటు తరువాత
శ్రీగురుడు ఈ గంధర్వపురం చేరి భీమ అమరజ సంగమంలో నివసించడం వలన ఈ క్షేత్రంలో అపారమైన మహిమ వెల్లడవుతున్నది. ఇక్కడ ఈ రెండు నదులు కలిసి, ఏ రెండు నదులు? భీమ అమరజ నదులు. ఈ రెండు నదులు కలిసి ఉత్తర దిక్కుగా ప్రవహిస్తాయి. కనుక ఇది చాలా గొప్ప క్షేత్రం. ఇక్కడ ఎంతో మహిమగల 8 తీర్థాలున్నాయి. ఇక్కడ కూడా శ్రీగురుడు అదృశ్య రూపంలో నిత్య నివాసం చేస్తున్నారు. ఆయన దివ్య పాదాలలోనే సమస్త తీర్థాలు ఉన్నప్పటికీ మరుగున పడిన ఈ క్షేత్ర మాహాత్మ్యం లోకానికి తెలపడానికే ఆయన ఇక్కడ విజయం చేస్తున్నారు. ఆయన మొదట ఇక్కడ కూడా తమ మహిమ ప్రకటమవనీయక గుప్తంగా సాధు జీవితం గడిపేవారు. ఆయన సంగమం వద్ద అడవిలో సంచరిస్తూ దగ్గరలో ఉన్న గంధర్వపురానికి భిక్షకు వెళ్ళేవారు. గంధర్వపురం అంటే గాణగాపురం అని చెప్పుకున్నాం కదా. ఆ గ్రామంలో సుమారు 100 బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి. వారంతా వేదవిధులు. ఆ గ్రామంలో గుణవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడుండేవాడు. అతని భార్య పతివ్రత. వారికి ఒక ముసలి గొడ్డు బర్రె ఉండేది. గ్రామంలోని రైతులు దానిని మట్టి, ఇసుక మొదలైనవి మోయించుకోవడానికై అద్దెకు తీసుకెళ్తూ ఉండేవారు. అతను యాయవారం అనగా భిక్షాటనతోనూ గేదెపై వచ్చు బాడుగలతోనూ జీవనం సాగిస్తుండేవాడు. శ్రీ నృసింహ సరస్వతి స్వామి తరచూ వీరింటికి భిక్షకు వెళ్ళేవారు. అది చూచి కొందరు, గ్రామంలో శ్రోత్రియులము శ్రీమంతులము అయిన బ్రాహ్మణులము ఇంతమంది ఉండగా ఈ సన్యాసి మన ఇంట్లకు భిక్షకు రాకుండా ఆ దరిద్ర బ్రాహ్మణుని ఇంటికే వెళ్ళాలా? అక్కడ ఆయనకేమి దొరుకుతుందిట అని విమర్శిస్తూ ఉండేవారు. కానీ శ్రీకృష్ణుడు కూడా దుర్యోధనుని వంటి రాజుల భవనాలకు వెళ్ళక పేదవాడైన విదురుని ఇంటికే వెళ్ళాడు. అంటే వాళ్ళకంటే పేదవాడైనటువంటి భగవంతునికి సత్వగుణమందే ప్రీతి గాని ధనమదంలో చిక్కిన వారితో ఆయనకేమిటి పని? అది ఆయన అనుగ్రహిస్తే క్షణంలో దరిద్రునికి కూడా సామ్రాజ్యం అనుగ్రహించగలడు. ఆ విషయంలో ఆయన మహిమ ముందు బ్రహ్మలిపి కూడా మారవలసిందే. అది ఒక వైశాఖ మాసంలో మధ్యాహ్నపుటెండ నిప్పులు చెరుగుతున్న సమయంలో, మే నెలలో అన్నమాట, శ్రీగురుడు వారింటికి భిక్షకు వెళ్ళారు. ఆనాడు గ్రామంలో ఎవ్వరూ ఆ గేదెను బాడుకకు తోలుకుపోలేదు. ఆ బ్రాహ్మణుడు భిక్ష కోసం గ్రామంలోనికి వెళ్ళాడు. శ్రీగురుడు వాకిట్లో నిలిచి భవతి భిక్షాం దేహి అన్నారు. ఆ ఇల్లాలు నమస్కరించి, స్వామి, యజమాని యాయవారానికై గ్రామంలోనికి వెళ్ళారు, వారొచ్చే సమయం అయింది. కోపగించక తమరు దయతో కొద్దిసేపు ఈ ఆసనం మీద కూర్చోండి అని పీట వేసింది. శ్రీగురుడు పీటపై కూర్చుని చిరునవ్వుతో, నీ భర్త వచ్చేదాకా ఆగటానికి నాకు సమయం లేదమ్మా. మాకు భిక్షే ఇవ్వనవసరం లేదు. మీ ముంగిట ఉన్న బర్రెపాలు కొంచెం ఇచ్చినా చాలు అన్నారు. అప్పుడు ఆమె, స్వామి, ఇది గొడ్డు బర్రె. ఒక్కసారైనా కట్టనూ లేదు, ఈననూ లేదు. ఇప్పుడు ఇదెంతో ముసలిది, పళ్ళు కూడా ఊడిపోతున్నాయి. దీనిని బరువులు మోయడానికి ఉపయోగించుకుంటున్నాం అన్నది. శ్రీగురుడు అది ఏహీ పట్టించుకోక, ఎందుకు ఈ ఒట్టి మాటలు, అయినా పాలు పితికమ్మా చూస్తాము అన్నారు. ఆయన స్వయంగా చూస్తే వాస్తవం తెలుస్తుందని తలచి ఆమె పాత్ర తెచ్చి పితకనారంభించింది. ఆశ్చర్యం! ఆ గొడ్డు బర్రె 2 పాత్రల నిండుగా పాలు ఇచ్చింది. ఆ ఇల్లాలు ఆశ్చర్యపడి ఆ యతీశ్వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడే అని తెలుసుకున్నది. వెంటనే ఆమె పాలు కాచి స్వామివారికి సమర్పించింది. శ్రీగురుడు ఆ పాలు త్రాగి సంతోషించి, అమ్మా, మీరు అఖండ ఐశ్వర్యంతోనూ పుత్రపుత్రాదులతోనూ పుత్ర పౌత్రులతోనూ సుఖించగలరు అని ఆశీర్వదించి సంగమానికి వెళ్ళిపోయారు. తరువాత ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి జరిగిన వింత తెలుసుకుని భార్యతో కూడా సంగమానికి వచ్చి స్వామిని పూజించినాడు. తరువాత వారికి స్వామి ప్రసాదించిన వరం అక్షరాల ఫలించింది అన్నారు సిద్ధయోగి. శ్రీదత్తాయ నమః.
శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. 21, 22 అధ్యాయాలు సంపూర్ణం. ఏతత్ ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణం అస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శుభం భూయాత్.